సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హరిహర వీరమల్లు మానియా ఇప్పుడు టాలీవుడ్ ని షేక్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే పాన్ ఇండియా మూవీగా తన సత్తా చాటేందుకు రెడీ అవుతుంది. అయితే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో జరిగినటువంటి చర్చ, దానికంటే ముందర సినిమా హీరో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ అన్ని చోట్ల హైలైట్ అయింది. ఈ సినిమా పూర్వ డైరెక్టర్ క్రిష్ సినిమాని ప్రారంభించేటువంటి క్రమంలో క్రిష్ పాత్ర, ఆయన తీసుకున్నటువంటి కాన్సెప్ట్ అద్భుతం అని చెబుతూనే ఆయన మధ్యలో ప్రాజెక్ట్ నుంచి దూరం జరిగినప్పటికి కూడా ఆ స్థాయి ఏమాత్రం తగ్గకుండా కంప్లీట్ చేసినట్టుగా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం కూడా చెప్తున్నారు. అసలు ఈ ప్రాజెక్టుకి క్రిష్ ఎందుకు దూరం అయ్యారు, అలానే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో క్రిష్ గురించే ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. నమస్తే. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అనేటువంటి మానియాలో డే 1 నుంచి ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టాపిక్ రావాల్సి వస్తుంది అనమాట. క్రిష్ ఆయన ఎప్పుడు మొదలు పెట్టారు, వాళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి స్టోరీ డిస్కషన్స్ ఏంటి, ఫస్ట్ షూట్స్ అప్పుడు జరిగినటువంటి పరిణామం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో ఏంటి క్రిష్ శ్రమ, కృషి ఫలితం వచ్చే టైంలో ఎందుకు దూరం జరగాల్సిన పరిస్థితి వచ్చింది? ఫలితం ఇంత త్వరగా ఇప్పుడు వస్తుంది, ఇంత ఇదిలో వస్తుందని తను ఊహించుంటారు. 1 year బ్యాకే పాపం ఆయన ఎగ్జిట్ అయ్యారు. కానీ ఎందుకు పోయారు అనేటువంటి దాని మీద కారణాలన్నీ ఊహాజనితాలే తప్ప వాస్తవ కారణాలు ఏంటనేటువంటి ఎవరికీ తెలియదు. ఎవరికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చెప్పలేదు, లేకపోతే రత్నం గారు వెళ్ళి చెప్పలేదు, లేకపోతే క్రిష్ వచ్చి నేను ఎందుకు బయటకు వచ్చానని చెప్పి ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పుకున్నా బయట చెప్పుకునేటువంటి క్రియేటివ్ డిఫరెన్సెస్ అనేటువంటిది చెప్తున్నారు. సినిమా ఇప్పట్లో పూర్తిగా అయ్యేటట్టుగా లేదు కాబట్టి తను బయటకు వచ్చాడు అనేటువంటిది, తనకు వేరే కమిట్మెంట్స్ ఉండటం వల్ల బయటకు వచ్చాడు అనేటువంటిది జరుగుతుంది. ఏదేమైనా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కథ సుఖాంతం. ఈ నిన్న ముఖ్యంగా జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు క్రిష్ ప్రస్తావన తీసుకొచ్చి ప్రత్యేకంగా తనను ప్రశంసించడం, అసలు తను ఏర్పరిచిన ప్లాట్ఫామ్, వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఈ సినిమాకి అనేటువంటి విషయాన్ని ప్రత్యేకించి అభినందించడంతో మొత్తం ఇదైపోయింది. అలాగే రత్నం గారు కూడాను క్రిష్ గురించి చాలా గొప్పగా చెప్పడం, అంటే బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ ద ప్రాజెక్ట్ హ్యాస్ టేక్ ఆఫ్ జరిగింది అనేటువంటిది క్రిష్ వల్ల అనేటువంటిది తెలుసు. సరే మధ్యలో ఏం జరిగింది, ఎంత డిలే అయిపోయింది, ఏ కారణం సినిమా అనుకున్న తర్వాత క్రిష్ పాత్ర ఏంటి, ఎందుకంటే ఇప్పుడు చాలా వర్కింగ్ స్టిల్స్ బయటకు వస్తున్నాయి. ఆయన చెప్పిన కాన్సెప్ట్ లైన్ నాకు కనెక్ట్ అయింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, అసలు ఈ స్టోరీ లైన్ తీసుకునేటువంటి క్రమంలో క్రిష్ పాత్ర ఏంటి, క్రిష్ డైరెక్టర్ గొప్ప కాదా అని చెప్పడానికి ఇప్పుడు మన అవసరం లేదు. ఎందుకంటే చాలా పారామీటర్స్, ఆయన నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు వరుస పెట్టి వచ్చింది. సినిమా నుంచి గమ్య నుంచి కూడా తనకు అద్భుతమైనటువంటి ఇది వచ్చింది. ప్రతి సినిమా కూడా ఏదో ఒకటి డిసప్పాయింట్ చేసింది తప్ప, కానీ యాజ్ ఎ డైరెక్టర్ గా తనకు ఎప్పుడు ఈజ్ అన్ అవార్డెడ్ డైరెక్టర్, ఆల్సో ఈక్వల్లీ రివార్డెడ్ డైరెక్టర్ టు, అందులో ఎలాంటి తేడా లేదు. కానీ కొన్ని అంతగా అలాగే అట్ ద సేమ్ టైమ్ హీఈస్ ఆల్సో వెరీ సెన్సిబుల్ పర్సన్. దాంతో కొంత ఆ మహానాయకుడు కథానాయకుడు, అక్కడ కథానాయకుడు మహానాయకుడు దగ్గర ఆ సినిమాలోనే కొంచెం అతనికి లో మార్క్స్ పడ్డాయి తప్ప మిగతా అంతా అతని వర్క్ బాగా చేశారు. అంటే ఒకటి, ఇప్పుడు ఆల్రెడీ ఇంతకు ముందర కూడా ఒక మంచి హిస్టారికల్ మూవీ మణికర్ణిక అని చెప్పని ఒక సినిమా తీసుకొని ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ, కంగనా రనౌత్ తో ఏదో చిన్న డిఫరెన్స్ వచ్చి మధ్యలో వదిలేస్తే ఆమె షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారని అనౌన్స్ చేసింది. అసలు పేరు కూడా తీసేసింది. ఇది కూడా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ ఉన్నటువంటి మూవీ మొత్తం అంతా అయ్యి చివరి నిమిషంలో క్రిష్ బయటికి రావడం, ఈ రెండింటికి అన్న సామీప్యత బాగా ఉంది. ఒక సెన్సిబుల్ డైరెక్టర్ గా, సెన్సిటివ్ డైరెక్టర్ గా తను అనుకున్న దానికి భిన్నంగా ఏదైనా వెళ్తున్నప్పుడు నాకు వద్దులేండి అని గౌరవప్రదంగా తప్పుకోవటం ఎవరైనా చేసేటువంటి పని. ఇందులో దాని కారణంగానే వెళ్ళాడనే దానికంటే కూడా కొంత డిలే కారణంగా కూడా ఇప్పట్లో అయ్యేటట్లేదు, వేరే ప్రాజెక్టు చేసుకుందాం అనేటువంటి దీంతో వెళ్ళారు తప్ప, నిజంగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ తో కనుక తను అంత ఇదిపడి వెళ్ళినట్లయితే పవన్ కళ్యాణ్ గారు కానీ రత్నం గారు కానీ దాన్ని అంత గొప్పగా చెప్పుండేవాళ్ళు కదా. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, ఆ డయాస్ మీద ఆయన ప్రస్తావన తేవాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు అభినందించారు. దానికి తగిన స్థాయిలో అతను మళ్ళీ ట్వీట్ చేశాడు. ఇద్దరు ద గ్రేట్ పిల్లర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్, పవన్ కళ్యాణ్ గారు, రత్నం గారు అని చెప్పేసి ప్రత్యేకించి తను ఇంత లెంగ్తీ ట్వీట్ చేశారు. ఏదో థ్యాంక్ యూ అని ముక్తసరి ట్వీట్గా కాకుండా ఒక లెంగ్తీగా, ఒక మంచి కంటెంట్ ఇదిగా వెయిట్ తోటి మంచి ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేశారు కాబట్టి
కథ సుఖాంతం. పెద్ద పెద్ద ఏమి డిఫరెన్సెస్ లేవు. పెద్ద కేవలం డిఫరెన్స్ ఏమి లేదు. నిజంగా కొంపలారిపోయే డిఫరెన్స్ లేదు. మాట అనుకోని పోయినటువంటి అంటే దానికి ఎక్కువ మంది డౌట్ ఏంటంటే ఇప్పుడు వెళ్ళిన తర్వాత కూడా గొప్ప సినిమా ఏది లేవు. ఒక ఘాటి ఒకటి అనౌన్స్ చేసిన అనుష్కతో చాలా కాలం తర్వాత మళ్ళీ వాళ్ళ కాంబినేషన్ వేదం వేదం కాంబినేషన్ తర్వాత కాబట్టి అదొక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసింది. కానీ ఇంకా పెద్ద ప్రాజెక్టులు ఏవో ఉండి వెళ్ళిపోయారు, ఆ హెక్టిక్ షెడ్యూల్ కోసం వెళ్ళారు అనడానికి కూడా అవకాశం లేదు. సో అందుకని కొన్ని అనుమానాలు అలాగే ఉన్నాయి. అది దానికి వ్యక్తిగతంగా తను వేరే సినిమా స్టార్ట్ చేయటం అనేటువంటిది ఈ రోజున మామూలు విషయం కాదు. దీని నుంచి వెళ్ళిన తర్వాత వేరే సినిమా స్టార్ట్ చేసుకుంటూ గాది ప్రోగ్రెస్ లో ఉంది. అది వేరే విషయం. తన కుటుంబపరమైనటువంటి విషయాలు, తన ఫ్యామిలీ లైఫ్ కూడా ఒకటి ఉంటుంది కదా. వీటన్నిటి కారణంగా తను అవేయాడు తప్ప కొట్టుకుపోయేంత డిఫరెన్సెస్, గొడవలు అలాంటివి ఉండవు. సో ఒక మెసేజ్ వచ్చింది అనుకోవాలి. హుందాగా తప్పుకున్నారు. ఆ హుందాగా తనకు దక్కాల్సిన గౌరవం తనకు దక్కింది. రాత్రి వాళ్ళిద్దరు మాట్లాడటంతో దానికి తను అంతే హుందాగా రియాక్ట్ అయ్యాడు. ఇట్ వాజ్ వెరీ గుడ్ జెస్చర్. అంటే మేజర్ పోర్షన్ అసలు ఎవరు తీసుకుంటారు మీ అంచనా ప్రకారం ఈ సినిమా? తనే తీశాడు. మేజర్ పోర్షన్ తను తీశాడు. కానీ చివరిలో వచ్చిన తర్వాత దాదాపు 65-70% తనే తీశాడట అనేటువంటిది బయట వినిపిస్తుంది. అందరూ చెప్తుంది కూడా అదే. తర్వాత కానీ మిగతా 30%ని దాన్ని ఎలివేట్ చేయటంలో మాత్రం జ్యోతికృష్ణ డిడ్ ఏ గ్రేట్ జాబ్ అని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ప్రశంసించారు. ఎందుకంటే ఇప్పుడు నిజంగా ఆ సాంగ్ అసుర సంహారం అనేటువంటి సాంగ్ అసలు సినిమాలో లేదు, ఆయన మీద చిత్రీకరించింది కాదు, ఏమి కాదు. ఉన్న విజువల్స్ అన్నిటినీ క్రోడీకరించుకొని దీని మీద ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక మంచి సాంగ్ వస్తే బాగుంటుంది అనేటువంటి థాట్ అతనికి వచ్చేసి వెంటనే ఆ సాంగ్ రాయించడం కోసం అబ్బాయి రాంబాబు గోశాలతోటి ఆ పాట రాయించడం, దాన్ని తీసుకెళ్లి కీరవార గారికి చూపించడం, ఆయన అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇవ్వటం, ఇవన్నీ కూడా సినిమా అనేది చాలా హైప్ చేసుకొచ్చింది. కాబట్టి ఆ సాంగ్ క్రియేట్, చెబితే వినాలి మాట వినాలి సాంగ్ క్రియేట్ జ్యోతికృష్ణ అతని బ్రెయిన్ చైల్డ్స్ అవి. అలాగే పూర్తిగా వచ్చిన సినిమాని 70% అయిన పూర్తి అయిన సినిమాని మిగతా 30% అంత కేర్ఫుల్ గాను అంత ఇదిగా తీయకపోతే ఆ కంప్లీట్నెస్ రాదు. సో ఇంకా ఈ సినిమాలో ఇప్పుడు ఇద్దరు లెజెండ్స్ గురించి వాళ్ళిద్దరు ఆల్రెడీ క్రిష్ గురించి మాట్లాడారు. క్రిష్ కూడా వాళ్ళిద్దరు సర్టిఫై చేశారు, ఇద్దరు లెజెండ్స్ ఉన్నారని. బట్ వాళ్ళిద్దరు మాట్లాడిన ఇంకొక వ్యక్తి పేరు కీరవాణి గారు. సో మ్యూజిక్ చాలా బ్యాక్ బోన్ అవుతుంది. ఆయన ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ కొన్ని టైం గ్యాప్స్ లో ఇది డిలే అవుతుందేమో అని మేము ఆవేదన చెందినప్పుడు ఆయన ఇచ్చినటువంటి ప్రమోషన్స్ కానీ, ఆయన ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్స్ కానీ చాలా గొప్పగా ఉన్నాయండి. ఏంటి ఈ మ్యూజిక్ అంత స్పెషల్ ఉన్నటువంటి, ఇది మామూలుగా క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలా ఉంది ఇది. అయితే కోహినూర్ డైమండ్ పాసేజ్ కి సంబంధించి, కానీ కీరవాణి గారి మ్యూజిక్ అంత ఫీల్ చేసినటువంటి గ్యాప్స్ ఏంటి? సినిమా అనేటువంటిది ఒక్కసారి విత్ మ్యూజిక్ చూస్తే ఒక సినిమాకి మ్యూజిక్ అనేటువంటిది ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేటువంటిది ఎంత ముఖ్యమో అది కాంటెక్స్చువల్గా సందర్భోచితంగా సీన్ టు సీన్ ఎలివేట్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఏంటో దీంట్లో ఉన్నటువంటి ఇమోషనల్ కంటెంట్ ఆ ఒక్క సాంగ్లోనే మనకు ఉదాహరణ కనిపిస్తుంది. ఇక మిగతా అన్నిట్లో కూడాను ఆయన ప్రాణం పెట్టి చేశారనేటువంటిది నిజం. కీరవాణి గారు మ్యూజికల్ ఇంపార్టెన్స్, సినిమా ఈజ్ విజువల్ అండ్ మ్యూజికల్ ఇంపార్టెన్స్ అనేటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ మ్యూజిక్ వీ కాంట్ ఇమాజిన్ ద విజువల్, వితౌట్ విజువల్ కాకుండా ఓన్లీ మ్యూజిక్ కాదు. ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ గోయింగ్ ఆఫ్ ద బోత్. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కీరవాణి గారు తనకు పర్సనల్ గా ఉన్న అన్ని అరిష్టాలు దాటుకొని అంతా కూడా పటాపంచలు చేసుకుని థియేటర్లకు వస్తానే రెడీ అయిపోయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అయిపోయింది. కానీ చాలా రోజులుగా, ఒక 1.5 రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి భారీ ప్రచారం ఏంటంటే ఏం రత్నం గారు లాసుల్లో ఉన్నారు, బయ్యర్లు రావడం లేదు, ఆన్లైన్ సేల్స్ పెడితే టికెట్లు కూడా ఎవరు కొనట్లేదు, ఓవర్సీస్ లో అయితే అసలు ఎవరు కొనట్లేదు, అందుకనే సినిమా వాయిదా వేసారని చెప్పని మే నెలలో జరగాల్సినటువంటి జూన్ లో రిలీజ్ కి వాయిదా పడడానికి అదే రీజన్ ప్రచారం. అసలు ఏంటి ఇప్పుడు పరిస్థితి ఏంటి? టికెట్లు ఒక్క రోజుతో బాల్ చేంజ్ అయిపోయింది, బాల్ టర్న్ అయిపోయింది ఒక్క రోజుతో. కాస్త కోస్తా దాని తాలూకు డౌట్స్ కొంతమందికి ఎవరికైనా ఉన్నాయి, లేకుండా ఎలా ఉంటాయి? డెఫినెట్ గా ఇంతకాలం డిలే అయిపోయింది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది, దీని మీద ఎలా వర్కౌట్ అవుతుంది, ఫైనాన్షియల్స్ ఎలా వర్కౌట్ అవుతాయి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇన్ని సంవత్సరాలుగా నిర్మాత ఇచ్చిన డబ్బులకు వడ్డీలు ఏంటి, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ అయితే మేకింగ్కి ఎంత అవుతుందో వడ్డీలకు ఎంత అవుతుంది, ఆ స్థాయిలో సినిమా దిగిపోయింది. అలాంటప్పుడు బేరసారాలు జరుగుతుంటాయి. దీనికి తోడు బిజీ ట్రేడ్లో, ఫిలిం ట్రేడ్లో ఏంటంటే ఒకరు కొనడానికి వెళ్ళి ఒకరు ప్రైస్ అడిగితే ఆ ప్రైస్ తను ఇవ్వలేదని అన్నప్పుడు అతను బయటకు వచ్చి చేసే ప్రచారం ఇంకా నెగిటివ్ అవుతుంది.
అలాంటి చాలా ఆటుపోట్లు తట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది నిర్మాత. అది కాకుండా పాన్ ఇండియా లెవెల్‌లో పబ్లిసిటీ చేయాలి. ఎలాంటి ఒక రకమైనటువంటి సఫోకేటెడ్ సిట్యుయేషన్‌లో నిర్మాత రత్నం గారు ఉన్నారో, అలాంటి రత్నం గారిని ఆ విధంగా నిన్నటి ప్రెస్ మీట్‌తో అలా పైకి లేపారు. ఆయనకు మనోధైర్యాన్ని ఇచ్చారు. ఆర్థికపరమైనటువంటి ధైర్యాన్ని ఇచ్చారు. ఇప్పుడు నిన్నటిది ప్రెస్ మీట్ తర్వాత రేపు సినిమా రిలీజ్‌కి వచ్చినటువంటి బజ్ అనేటువంటిది మామూలుగా రాలేదు. ఇన్ని రోజుల పాటు ఉన్నటువంటి కష్టానికి ఒక్కసారిగా ఒక పాజిటివ్ రిజల్ట్ దొరికినటువంటి ఫీలింగ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీమియర్ షో పర్మిషన్ ఇచ్చారు, టికెట్ల రేట్లు ప్రీమియర్ షోలు రేపు సాయంత్రమే, బుధవారం రోజు నైట్‌కే ప్రీమియర్ షోలు పడుతున్నాయి. గురువారం మార్నింగ్ షోలు రెగ్యులర్ పడ్డా ప్రీమియర్ షోలు పడుతున్నాయి. ప్రీమియర్ షోలో కూడా విపరీతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. బుక్ మై షోల్లో వీటిల్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. బుకింగ్స్ చాలా ఫాస్ట్‌గా అవుతున్నాయి. అంతకుముందు ఏ ప్రచారం అయితే జరిగిందో ఆ ప్రచారానికి టోటల్ రివర్స్ రిజల్ట్ అనేటువంటిది ఇప్పుడు కనిపిస్తుంది. సో వీరా రాక్స్ అన్నమాట. రాక్స్ హరిహర వీరమల్లు గోయింగ్ టు రాక్. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి మొదట వేసిన బీజం కృష్ణ అయితే దాన్ని ఒక వృక్షంగా మలిచినటువంటి శక్తిగా ఈ ముగ్గురు లెజెండ్స్కి పవన్ కళ్యాణ్, ఏఎం రత్నం, అలానే కీరవాణికి దక్కుతుంది. దాన్ని జాగ్రత్తగా పాలించినటువంటి వ్యక్తిగా జ్యోతి కృష్ణకి క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫైనల్ అవుట్పుట్ అద్భుతంగా వచ్చిందని చెప్తున్నారు. ఇక సినిమా పైన 100 రకాల ప్రచారాలు చేసినప్పటికీ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత నేషనల్ వైడ్గానే కాదు ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా క్రేజ్ పెరిగింది. ప్రీమియర్ షోలు పడుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. దానికోసం ఫ్యాన్స్, అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రత్యేకంగా ఎదురు చూస్తున్నారు. సో ఖచ్చితంగా వీరా రాక్స్, ఇది ఓజీ అనేవాళ్ళంతా కూడా ఇప్పుడు వీరా అనాల్సినటువంటి పరిస్థితి వస్తుందని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.